హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 13Bకి సంబంధించి ఎగ్జాంపుల్ 9 అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామండి? అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషను ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకున్నాం. అంతేనా? వేరియన్స్ అంటే ఏంటి? మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్. ఓకేనా? వేరియన్స్ అంటే ఏంటి? మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? స్టాండర్డ్ డీవియేషన్ అంటే పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఓకే, వేరియన్స్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తామని చెప్పాం. అదేవిధంగా స్టాండర్డ్ డీవియేషన్ని సిగ్మాతో డినోట్ చేస్తాం. ఓకేనా? సో ఇది తెలుసు కదా. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అంటే డేటా అనేది గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు, గ్రూప్డ్ డేటాలో అగైన్ మనకి 2 టైప్స్ ఉంటాయి కదా. ఒకటి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు, అదేవిధంగా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు. సో ఈరోజు క్లాస్లో మనం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మనం స్టాండర్డ్ డీవియేషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఒక్కటి మీన్ డీవియేషన్కి స్టాండర్డ్ డీవియేషన్కి డిఫరెన్స్ అంటే ఏంటమ్మా? మనం మీన్ డీవియేషన్లో డీవియేషన్స్ యొక్క యాబ్సల్యూట్ వాల్యూస్ అనేవి కన్సిడర్ చేస్తాం. మీన్ డీవియేషన్లో మనం ఏం కన్సిడర్ చేస్తాం? డీవియేషన్స్ యొక్క యాబ్సల్యూట్ వాల్యూస్ కన్సిడర్ చేస్తాం. స్టాండర్డ్ డీవియేషన్లో మనం ఏం కన్సిడర్ చేస్తాం? డీవియేషన్స్ యొక్క స్క్వేర్స్ అనేవి కన్సిడర్ చేస్తాం. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఇక్కడ ఏమవుతుంది? అన్గ్రూప్డ్ డేటా చెప్పుకున్నప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. వేరియన్స్ అంటే ఏ విధంగా చేసాము? సಮೇషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇంతేనా? అదే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పుడు సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n. n అంటే ఏంటి? సಮೇషన్ fi ఇంటూ సಮೇషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా. ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారు? ఫైండ్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. అయితే ఇచ్చిన డేటా ఏ విధంగా ఉందమ్మా? ఇచ్చిన డేటా అనేది గ్రూప్డ్ డేటా ఇచ్చారు. అండ్ అది కూడా ఏం డేటా? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫామ్లో ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన డేటా ఏ విధంగా ఉంది? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు వేరియన్స్ అనేది ఏమవుతుందమ్మా? సಮೇషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. స్క్వేర్ కన్సిడర్ చేయాలి బై క్యాపిటల్ N. ఇక్కడ క్యాపిటల్ N అంటే ఏంటి? సಮೇషన్ fi. ఓకేనా? సో మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది? స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. సిగ్మా అనే లెటర్తో డినోట్ చేస్తాం. పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ 1/n ఇంటూ సಮೇషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్. ఓకేనా? ఇది ఫార్ములాని రిపీట్ చేస్తూ ఉంటానమ్మా, మీకు గుర్తుండిపోవాలి. అండ్ ఇక్కడ x బార్ అంటే ఏంటమ్మా? మీన్ వాల్యూ. అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీన్ అనేది ఏ విధంగా చేస్తామంటే సಮೇషన్ fi xi బై సಮೇషన్ fi. ఓకేనా? సో ఫస్ట్ మీన్ అనేది ఫైండ్ చేస్తే కనుక తర్వాత వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఫైండ్ చేయడం ఈజీ. ఓకే, సో చూడండి ఏ విధంగా చేస్తాను. సో మనకి ఇచ్చిన డేటాని నేను ఈ విధంగా టేబులర్ ఫామ్లో రాశాను. మనకి ఏంటేంటి ఇచ్చారు? xi వాల్యూస్ ఇచ్చారు అండ్ fi ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? x బార్ మీన్ ఫైండ్ చేయాలి. మీన్ అంటే ఫార్ములా ఏంటి? సಮೇషన్ fi ఇంటూ xi బై సಮೇషన్ fi.
ఓకే, సಮೇషన్ అంటే టోటల్ వాల్యూస్ అన్నీ సమ్ చేసి తీసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఫైండ్ చేస్తాను. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ అంటే ఫ్రీక్వెన్సీస్ని ఎక్స్ఐ వాల్యూస్ కూడా మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 3 12, 8 ఇంటూ 5 40, 11 ఇంటూ 9 99, 17 ఇంటూ 5 85, 20 ఇంటూ 4 80, 24 ఇంటూ 3 72, 32 ఇంటూ 1 32. ఓకేనా? సో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఫైండ్ చేసేసాం. కానీ మనకి కావాల్సింది ఇక్కడ ఏంటి చూడండి, న్యూమరేటర్లో ఏముంది, సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఈ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ అన్నీ కూడా సమ్ చేసి తీసుకోవాలి. సమ్ చేయండి, ఏమవుతుంది, 12 ప్లస్ 40 52 ప్లస్ 99 141 ప్లస్ 85 226 ప్లస్ 80 306 ప్లస్ 72 378 ప్లస్ 32 420. ఓకేనా? అదేవిధంగా డినామినేటర్లో ఏముంది, సమేషన్ ఎఫ్ఐ వాల్యూస్ అన్నీ సమ్ చేయండి. 3 ప్లస్ 5 8 ప్లస్ 9 17 ప్లస్ 5 22 ప్లస్ 4 26 ప్లస్ 3 29 ప్లస్ 1 30. ఓకేనా? సో సమేషన్ వాల్యూస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఎక్స్ బార్ ఫైండ్ చేయండి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సమేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే వాల్యూ వచ్చింది 420 బై సమేషన్ ఎఫ్ఐ అంటే 30. సింప్లిఫై చేస్తే 0 క్యాన్సిల్ అయింది, 3 1s are 3 12 ఉంటుంది, 3 4s are 12 అంటే మీన్ వాల్యూ ఏమొచ్చిందమ్మా 14 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి, మనకి డీవియేషన్స్ కావాలి కదా. డీవియేషన్స్ అంటే ఏంటి, డీవియేషన్స్ అంటే ఈచ్ అబ్జర్వేషన్ నుంచి కూడా మీన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేసి తీసుకోవాలి. ఓకే, ఈచ్ అబ్జర్వేషన్ నుంచి మీన్ వాల్యూ అనేది సబ్ట్రాక్ట్ చేసి తీసుకోవాలి. అంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ ఫైండ్ చేయండి. సో ఎక్స్ బార్ అంటే ఇక్కడ మీన్ ఎంత వచ్చింది 14 కదా. చూడండి 4 మైనస్ 14 4 మైనస్ 14 అంటే -10, 8 మైనస్ 14 అంటే -6, 11 మైనస్ 14 అంటే -3, 17 మైనస్ 14 ఏమవుతుంది 3, 20 మైనస్ 14 6, 24 మైనస్ 14 10, 32 మైనస్ 14 ఏమవుతుంది 18. ఓకేనా? సో డీవియేషన్స్ ఫైండ్ చేసాం. అయితే వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేసినప్పుడు మనకి స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ కదా కావాలి. వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేరు, ఫార్ములా ఏంటి 1/N ఇంటూ సమేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు మనకి డీవియేషన్స్ యొక్క స్క్వేర్స్ అనేవి కావాలి. డీవియేషన్స్ యొక్క స్క్వేర్స్ కన్సిడర్ చేద్దాం. ఏమొచ్చాయి, -10 స్క్వేర్ చేయండి 100, నెక్స్ట్ -6 స్క్వేర్ అంటే 36, -3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9, 6 స్క్వేర్ 36, 10 స్క్వేర్ 100, 18 స్క్వేర్ ఏమవుతుంది 324. ఓకేనా? నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కావాలి. సో నెక్స్ట్ కాలం ఏం ఫైండ్ చేయాలి, ఫ్రీక్వెన్సీస్తో ఈ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ని మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది, ఫ్రీక్వెన్సీ ఏంటి ఇక్కడ 3 ఇంటూ 100 ఏమవుతుంది 300, 5 ఇంటూ 36 ఏమవుతుంది 180, 9 ఇంటూ 9 81, 5 ఇంటూ 9 45, 4 ఇంటూ 36 144, 3 ఇంటూ 100 300, 1 ఇంటూ 324 324. అండ్ వేరియన్స్ ఫైండ్ చేయాలంటే సమేషన్ కావాలి కదా. సో వీటన్నిటిని యాడ్ చేస్తూ రండి. ఏమొస్తుంది, ఫస్ట్ 0 0 1 5 6 4 10 4 14, నెక్స్ట్ 1 8 9 8 17 4 21 4 25 2 27 2 3 5 1 6 1 7 3 10 3 13. ఓకే, సమేషన్ ఏమొచ్చిందమ్మా 1374 వచ్చింది. ఇప్పుడు సిగ్మా స్క్వేర్ ఫైండ్ చేయండి. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n. క్యాపిటల్ ఎన్ అంటే ఏంటమ్మా సమేషన్ ఎఫ్ఐ.
ఓకేనా. క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి, సమేషన్ ఎఫ్ఐ 30 వచ్చింది. 1/30 ఇంటూ సమేషన్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఏమొచ్చింది, 1374 వచ్చింది. 1374. ఓకేనా. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది, 3 10s, 3 4s 12, 1 ఉంటుంది, 17 అంటే 3 5s 15, 2 ఉంటుంది కదా, 24 అంటే 3 8s. సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 458/10 అంటే 45.8 అవుతుంది. ఇదేంటి, వేరియన్స్. సో అదేవిధంగా మనకి స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఫైండ్ చేయమన్నారు కదా. సో స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఎంత వాల్యూ, స్క్వేర్ రూట్ ఆఫ్ 45.8. ఓకే, అర్థమైందా. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకున్నాం. అది కూడా ఎప్పుడు డేటా అనేది గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు, అండ్ గ్రూప్ డేటాలో కూడా డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.